మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను సతీష్ కుమార్, సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను ఎలా టీచింగ్ వృత్తిలోకి వచ్చానో, ఏమి అచీవ్ చేశాం, ఏమి అచీవ్ చేయలేకపోయాం అన్నీ ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాది ఖమ్మం జిల్లా, మధ్యతరగతి కుటుంబం. మేము ముగ్గురం పిల్లలం, నాకు 2 సిస్టర్స్. నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీర్ కావాలని చాలా కోరిక ఉండేది. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ చాలా లిమిటెడ్గా ఉండేవి. నాకు ఫస్ట్ సారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సారి ఇంజనీరింగ్ రాసినప్పుడు 6900 ర్యాంక్ వచ్చింది ఎంసెట్. 6900 ర్యాంక్ వస్తే కనీసం కౌన్సిలింగ్ కూడా రాలేదు. ఆ రోజు కాలేజ్ చాలా 19 కాలేజెస్ అంత ఉండే స్టేట్ మొత్తం. మనం ఫ్రీ సీట్ రావాలి. అందులో ఫ్రీ సీట్ 3700 రూపాయల ఫీజు, అది మాత్రమే మనం భరించగలిగే శక్తి. పేమెంట్ సీట్ ఆ రోజు 26800 రూపాయలు ఉండేది. ఏం చేశానంటే 10th అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్కి వెళ్ళాలనేది కోరిక. లాంగ్ టర్మ్ వెళ్ళాలంటే ఆ రోజు ఆర్థిక పరిస్థితి అంత సపోర్టివ్గా ఉండేది కాదు. ఆ రోజు చాలా జీతాలు తక్కువ ఉండేవి. మా ఫాదర్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఆయనకి పెన్షనే చాలా వస్తుంది. ఆ రోజుల్లో శాలరీస్ లిమిటెడ్, 4000 5000 రూపాయల శాలరీస్ ఉండేవి. అయితే లోకల్లో ఉన్న కాలేజీలోనే ఒక కాలేజ్ ఉండేది, ఎక్సలెంట్ కాలేజ్ అని. అందులో లాంగ్ టర్మ్కి వెళ్ళాం. లాంగ్ టర్మ్ అంటే ఎట్లా అంటే డిగ్రీ జాయిన్ అయ్యాం. డిగ్రీ జాయిన్ అయ్యి ఈవినింగ్ క్లాసెస్, లాంగ్ టర్మ్ ఈవినింగ్ 2 క్లాసెస్. మ్యాథ్స్ బివి రామారావు గారని వండర్ఫుల్ మ్యాథమెటిక్స్ లెక్చరర్. ఖమ్మంలో బివి రామారావు గారు అంటే తెలియని వాళ్ళు లేరు. ఎక్సలెంట్ ఫౌండర్, ఎక్సలెంట్ కాలేజ్ ఫౌండర్. తర్వాత కెమిస్ట్రీ నాగభూషణం గారు అని ఉండేవాడు. ఆర్గానిక్ కెమిస్ట్రీ దుమ్ము దులిపేవాడు అనమాట. ఆయన చెప్తుంటే ఆయన క్లాసెస్కి అట్లా వచ్చి అట్లా నిలబడేవాళ్ళు వెనక, ఆయన క్లాస్ వినాలంటే. ఇక ఫిజిక్స్ మాకు యాకూబ్ సార్ అని ఉండేవాడు. ఇప్పుడు కూడా మంచి కాంటాక్ట్లో ఉంటాం. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎంత ఉందంటే, ఆయన క్లాస్ మార్నింగ్ 5 గంటలకు జరిగేది, 4:45కి మేము స్కూల్లో కాలేజీలో ఉండేవాళ్ళం. ఎందుకంటే అంత బిజీ ఉండేవాడు ఆయన. ఖమ్మం జిల్లాలో యాకూబ్ సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీకు ఆయన గురించి కూడా నేను ఒకసారి తర్వాత మాట్లాడతా. ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంటుందంటే, ఆయన నోట్స్ ఇస్తే ఒక్కసారి ఆయన క్లాస్ విని ఆ నోట్స్ చదివితే మళ్ళీ ఫిజిక్స్ చదవాల్సిన అవసరం ఉండేది కాదు. బివి రామారావు గారు అని ఉండేవాడు. ఎక్సలెంట్ కాలేజ్, తెల్లగా మనిషి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 ఆయన క్లాస్ చెప్తుంటే బివి రామారావు సార్ క్లాస్ కోసమే మేము వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో లెక్చరర్స్ అట్లా ఉండేవాళ్ళు. ఆయన పండు ముదుసలి, చైన్ స్మోకర్. ఒక ప్రాబ్లం అట్లా మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లం బోర్డు మీద రాశాడు అంటే ఒక సిగరెట్ ఎగిరిపోవాల్సిందే. అయినా ఎవ్వరు మాట్లాడకపోయేవాళ్ళు. అంటే ఆయన దగ్గర సబ్జెక్ట్ అట్లా ఉండేది. క్లాస్లో 70 మంది ఉంటే 70 మందికి సీట్లు వచ్చేవి. మేము లాంగ్ టర్మ్ వెళ్ళాం. లాంగ్ టర్మ్ వెళ్ళిన తర్వాత ఒక సెకండ్ అటెంప్ట్లో నాకు 2970 ర్యాంక్ వచ్చింది. ఆ రోజు 1910 ర్యాంక్తో కట్ ఆఫ్, ఎంసెట్ కట్ ఆఫ్ 1910. ఇప్పటి వరకు కూడా అదే ఫౌండేషన్ మాకు, ఆ ఎంపీసీ ఫౌండేషన్, ఆ రోజు మేము చదువుకున్న ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫౌండేషనే ఈ రోజు వరకు కూడా మమ్మల్ని నిలబెడుతుంది. అంత స్ట్రాంగ్ బేసిక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ బేసిక్స్ మాకు ఎలా వచ్చాయంటే, విపరీతంగా టెక్స్ట్ బుక్స్ చదివించేవాడు. ఆ రోజుల్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉండేదంటే, మాకు ఈ రన్నింగ్ నోట్స్లు ఇవన్నీ, ఈ గైడ్స్ ఇవి ఉండేవి కావు. మేము చదువుకునే రోజుల్లో టెక్స్ట్ బుక్ చదవాల్సిందే. టెక్స్ట్ బుక్ చదివించి టెక్స్ట్ బుక్లో పాయింట్ టు పాయింట్ అండర్లైన్ చేయించేవాళ్ళు. అండర్లైన్ చేయించి ఆ పాయింట్ని టెక్స్ట్ బుక్ చదవటం ఇప్పటికి చాలామంది పిల్లలు మేము చూస్తున్నాం, గ్రేడ్ 10కి వచ్చినా కూడా పిల్లల్లో రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ లేవు. కారణం ఏంటి అంటే, అంత స్పూన్ ఫీడింగ్ అయిపోయింది. అన్ని ఆడియో వీడియో క్లాసెస్ అయిపోయినాయి. రీడింగ్ స్కిల్స్ తగ్గిపోయినాయి, రైటింగ్ స్కిల్స్ తగ్గిపోయినాయి. చదివే పిల్లలే చదువుతున్నారు, చదవని వాళ్ళని అసలు వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1910 ర్యాంక్ వచ్చింది. సెకండ్ అటెంప్ట్ కూడా నేను ఎంసెట్ సాధించలేకపోయాను.
అయితే ఇక్కడ ఏం చేశారంటే డిగ్రీ దీనిలోపు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్లో మంచి మార్కులు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా కార్పొరేట్స్లో చదివాం కాబట్టి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి. మంచి మార్కులు రాబట్టి డిగ్రీ కాలేజీలో సీట్ తీసుకుని లాంగ్ టర్మ్ వెళ్ళాం. లాంగ్ టర్మ్లో కూడా సాధించలేకపోయాం. 2970 ర్యాంక్ ఆ రోజు కౌన్సిలింగే బిలవల. ఆ తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చేసాం. నామకే వాస్తే చేసాం. నామకే వాస్తే చేసిన తర్వాత డిగ్రీ ఏదో అత్యవసర మార్కులతోటి జస్ట్ 65-64% తోటి పాస్ అయ్యాం. అక్కడితోటి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలి, ఇంకా దారి దొరకల. ఇంకా ఇంజనీరింగ్ అప్పటికే 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంజనీరింగ్ చేసే ఉద్దేశం లేదు. అప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టాను. ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అప్పుడు నేను రాసింది ఏంటి అంటే డైట్ సెట్. ఇది మధ్యలో మర్చిపోయాను. నేను డిగ్రీ అయిపోగానే ఏం చేశానంటే మా ఫాదర్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కాబట్టి ఇంటర్మీడియట్ మార్కుల మీద అప్పుడు డి ఫార్మసీ పడింది. ఆ డి ఫార్మసీ కాలేజీలు మొత్తం రాష్ట్రంలో 2 కాలేజీలు ఉండేవి. మన తెలంగాణ రాష్ట్రంలో 2 కాలేజీలు. ఒకటి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్, నెంబర్ 2 వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా వనపర్తి. అప్పుడు ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజ్ ఉండటం వల్ల ఇట్లా అప్లై చేయగానే అట్లా డి ఫార్మసీ వచ్చింది. డి ఫార్మసీ ఎక్కడ చేసామంటే వనపర్తి. ఇంజనీరింగ్ చేయాలన్న కోరిక మాత్రం చావలేదు. వనపర్తిలో డి ఫార్మసీ చేశారు. డి ఫార్మసీ మంచి పర్సంటేజ్తో వచ్చాం. డి ఫార్మసీ అయిపోగానే మళ్ళీ ఏం చేయాలి, అప్పుడు ఇంకా వీళ్ళంతా గైడెన్స్ తీసుకుంటే టీటీసీ చేస్తే వెంటనే డైట్ సెట్ చేస్తే వెంటనే జాబ్ వస్తుంది. సరే డైట్ సెట్ రాస్తే డైట్ సెట్లో నాకు 74 ర్యాంక్ వచ్చింది. 74 ర్యాంక్ వస్తే మాది ఖమ్మం జిల్లా కాబట్టి ఖమ్మం డైట్లో సీట్ తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయ్యే ఉద్దేశం లేదు. సరే చూద్దామని ఎంఎస్సి రాసాం. ఎంఎస్సి వస్తే ఎంఎస్సి జాయిన్ అయిపోదాం అని ఎంఎస్సి రాసాం. రాసి డిఎడ్ బిఎడ్ ఏది జాయిన్ కావాలి, ఎంఎస్సి కౌన్సిలింగ్ ఆ సంవత్సరం ఎందుకో లేట్ అయిపోయింది. డిఎడ్లో ఖమ్మంలో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. సెకండ్ ఫేజ్లో నాకు నిజామాబాద్ డైట్ ఇచ్చారు. నిజామాబాద్ అంటే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఒక 170 కిలోమీటర్స్ వెళ్ళాలి. అయితే లక్కీగా నిజామాబాద్ అంత దూరం వెళ్తాం, డిఎడ్ సీట్ వద్దు అనుకున్నాను నేను. అయితే అంతకుముందే డి ఫార్మసీ చేసి ఉండటం వల్ల డి ఫార్మసీలో తెలంగాణలో ఉన్న అన్ని పాత 10 జిల్లాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ నా ఫ్రెండ్స్ అయ్యారు. 10 జిల్లాల్లో ఉన్న అందరు, నిజామాబాద్ నుంచి దాదాపు ఒక 8 మంది, నిజామాబాద్ కామారెడ్డి అక్కడి నుంచి ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళకి ఫోన్ చేస్తే అరే వచ్చారా మేమంతా ఉన్నాం, అక్కడ ఏం ప్రాబ్లం లేదు, మా ఇంట్లో ఉండొచ్చు మేము చూసుకుంటాం. నిజామాబాద్ అంతా ఫ్రెండ్స్ ఉండబట్టి వెంటనే వెళ్ళిపోయాం. నిజామాబాద్ డైట్లో జాయిన్ అయ్యాం. నిజామాబాద్ డైట్లో అక్కడ ఫ్యాకల్టీని చూసి ఫిదా. నరేందర్ ఖత్రి, హీఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కేడిఆర్, హీఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డైట్ నిజామాబాద్. ఆయన ఎంత అప్పట్లోనే పిహెచ్డి. తారా చౌదరి అని తెలుగు మాస్టర్, మాకు తెలుగు లెక్చరర్. ఆ తర్వాత ఝాన్సీ మేడం నాకు మేడం ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. మొన్న ఈ మధ్య నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు డైట్కి వెళ్ళినప్పుడు వీళ్ళని కలుద్దాం అనుకున్నా. అక్కడ అంతా రిటైర్డ్ అయిపోయి అంతా కొత్త ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళందరూ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు అంతా వాట్సాప్లో అందరు టచ్లోనే ఉన్నారు. అయితే ఈ డైట్ నా మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే అసలు నాకు లెసన్ ప్లాన్ రాయటం ఎట్లా, అసలు టీచింగ్ స్టైల్ ఏంటి, అసలు టీచర్ అంటే ఎవరు, వాళ్ళు చెప్పిన విధానం, ఆ టీచర్స్ చెప్పిన విధానం అవుట్ స్టాండింగ్. ప్రతిరోజు మమ్మల్ని ఏం చేసేవాళ్ళు అంటే గవర్నమెంట్ స్కూల్కి పంపేవాళ్ళు. హాఫ్ డే క్లాసెస్ ఉండేవి, హాఫ్ డే ఆ స్కూల్ ఎదురుగా ప్రైమరీ స్కూల్స్ ఉండేవి. ప్రతి 5 మెంబర్స్ని ఒక్కొక్క స్కూల్కి అలాట్ చేసేవాళ్ళు. నిజామాబాద్ డైట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ వాళ్ళంతా కూడా టీచర్స్కి ప్రమోషన్స్ వచ్చి డైట్స్కి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్గా క్లాస్ రూమ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి వాళ్ళకి బాగా తెలుసు. ఈ విధంగా క్లాస్ రూమ్లోకి మేము ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ చిన్న పిల్లలతో డీల్ చేయటం. ఆ చిన్నపిల్లలతో డీల్ చేయడం చాలా సరదాగా ఉండేది. ఐ ఎంజాయ్ టీచింగ్ టు ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ. రైమ్స్ నేర్పించడం, వాళ్ళకి మంచి మంచి స్టోరీస్ చెప్పడం, స్టోరీ టెల్లింగ్ అనేది నాకు అక్కడి నుంచి అలవాటైంది. ఈ విధంగా 2 ఇయర్స్ డైట్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకా టీచింగ్ ఫీల్డ్లోకి దిగాలి. ఖమ్మం జిల్లాలో ఒక 2-3 స్కూల్స్లో నేను నిజామాబాద్లో డైట్లో పనిచేస్తున్నప్పుడే మా ఫాదర్ ఎంత అడిగితే అంత పంపించేవాళ్ళు. బట్ నా వెనక 2 సిస్టర్స్ ఉన్నారు, ఆయన కూడా ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశంతో అక్కడ వివేకానంద స్కూల్ అని ఒక స్కూల్ ఉండేది 90స్లో. ఆ స్కూల్లో ఈవినింగ్ నేను మ్యాథమెటిక్స్ చెప్పడానికి వెళ్ళాను. రెసిడెన్షియల్ స్కూల్.
అక్కడే హాస్టల్లో ఈవినింగ్ పిల్లలతో పాటు స్టడీ అవర్స్ లాగా మార్నింగ్ మొత్తం కాలేజ్ చూసుకునేవాళ్ళం. ఈవినింగ్ నిజామాబాద్లో పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి మ్యాథమెటిక్స్ చెప్పుకుంటూ అక్కడే హాస్టల్లో వాళ్ళతో పాటు భోజనం చేసి ఈవినింగ్ 9 o'clock, 9:30, 10 o'clockకి మళ్ళీ రూమ్కి వచ్చి పడుకునేవాళ్ళం. మ్యాథమెటిక్స్ చెప్తుంటే సార్ వచ్చి ఒకసారి ఆ ప్రిన్సిపల్ సార్ వచ్చి నా క్లాస్లో కూర్చునేవాడు. ఈవినింగ్ స్టడీ అవర్స్ టైంలో జనరల్గా ప్రిన్సిపల్స్ వచ్చి కూర్చుంటారు రెసిడెన్షియల్ స్కూల్స్లో. వస్తుంటే, సతీష్ మీరు బాగా చెప్తున్నారు, కానీ మీ టీచింగ్ స్టైల్కి మ్యాథమెటిక్స్ ఎవరైనా చెప్పగలుగుతారు. ఎందుకంటే మ్యాథమెటిక్స్కి మనకి స్కేర్సిటీ ఏం లేదు, టీచర్స్ బాగా దొరుకుతున్నారు. ఫిజిక్స్ చూజ్ చేసుకోండి. ఫిజిక్స్లో మీరు షైన్ కాగలిగితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చెప్పగలిగే వాళ్ళు ఫిజిక్స్ కూడా చెప్పగలుగుతారు. అంటే నేను అప్పుడు 10th క్లాస్ బుక్ ఓపెన్ చేశాను. అక్కడ ఫిజిక్స్ టీచర్ లేరు, ఆయన మధ్యలో ఎందుకో మానేశారు. ఆయన బుక్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇచ్చి ప్రిన్సిపల్ రూమ్లోనే ఆయన 10:30 వరకు పిల్లలందరూ పడుకునే వరకు ఉండి అప్పుడు వెళ్ళేవాడు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఫిజిక్స్ ఎట్లా చెప్పాలి ఏంటి ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని లెసన్ ప్లాన్ రాయించడం, అది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. అక్కడ నేను 2 years డైట్లో 2 years వివేకానంద స్కూల్లో పనిచేశాను. ఆ ప్రిన్సిపల్ ఎంత లైక్ చేసేవాడంటే 2 years తర్వాత మీరు ఇక్కడే ఉండిపోండి సార్, నిజామాబాద్లో ఉండిపోండి అంటే, సార్ ఇది 2 years నేను చాలా బలవంతంగా ఉన్నా, నేను డిఎస్సికి ప్రిపేర్ కావాలి అని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి డిఎస్సి, త్వరలో డిఎస్సి అని అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నేను అవనిగడ్డ వెళ్ళాను. అవనిగడ్డలో 2 months ఉన్నా. అవనిగడ్డ సిస్టమ్ నాకు ఎంత హెల్ప్ అయిందంటే, ఉద్యోగం రాకపోయినా అవనిగడ్డలో పిల్లల పరిస్థితి అక్కడ 25,000 నుంచి 30,000 మంది పిల్లలు అక్కడ ప్రగతి విద్యానికేతనాన్ని ఉండేది. విపరీతంగా ఎక్కడ కూర్చున్నా ఊరు మొత్తం స్టూడెంట్స్, ఊరు మొత్తం డిఎస్సి అభ్యర్థులే విపరీతంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నాకు డిఎస్సి మీద, ఈ గవర్నమెంట్ పోస్ట్ మీద పెద్దగా రిక్వైర్మెంట్, నాకు ఈ ఇంట్రెస్ట్ లేకుండే అంటే డిఎస్సి రావాలనే ఉంది. కానీ ఈ డిఎస్సి వచ్చిన అభ్యర్థుల పరిస్థితి చూసినప్పుడు మా 2 years కాంపన్సేటరీ పీరియడ్ ఉండేది. ఫస్ట్ ఇయర్ 1,600 ఎంతో ఇచ్చేవాళ్ళు, సెకండ్ ఇయర్ 3,000 ఇచ్చేవారు. 3వ సంవత్సరం నుంచి స్కేల్ వచ్చేది. స్కేల్ వచ్చినా కూడా ఒక 25,000, 30,000 జీతం వచ్చేది. డిఎస్సి రాశాం. ఆ రోజు నాకు 74.5 మార్కులు వచ్చినాయి. 74.5 వస్తే 81.2 మార్కులు, 81.5 మార్కు కట్ ఆఫ్ ఉంది ఆ రోజు. అక్కడ ఉద్యోగం రాలే. ఉద్యోగం రాకపోయే వరకు ఇంకా ఖమ్మంలో మన మొహం చూపించకూడదు అనే ఉద్దేశంతో అక్కడి నుంచి బిస్తర్ సర్దుకొని మనం హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ 50,000 రూపాయలు ఇచ్చాడు మా డాడీ. నేను వచ్చేటప్పుడు 50,000 రూపాయలు ఇచ్చాడు. ఈ 50,000 రూపాయలతోటి ఎట్లా అయినా మళ్ళీ మా డాడీని డబ్బులు అడగకూడదు అని దిగటం మనం ఎక్కడ దిగాం, అమీర్పేట్ హుడా కాంప్లెక్స్ ఎదురుగా దిగి అక్కడ ఒక మైండ్ స్పేస్ అని ఉండే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది. దాంట్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకున్నాం. అంబర్పేటలో ఇల్లు తీసుకున్నా. అప్పటికే మ్యారేజ్ అయింది, ఒక కొడుకు. నా భార్య పిల్లల్ని అమ్మ నాన్న దగ్గర ఖమ్మంలో వదిలిపెట్టేసి నేను ఒక్కనే వచ్చి హాస్టల్లో ఉంటున్నాం. 1 month ఉన్నాం. ఇంకా ఉండబుద్ధి కావట్లా. సరే ఇక ఇంటికి ఫోన్ చేస్తుంటే, సరే ఇల్లు తీసేసుకుని ఉండరా అని మా డాడీ అంటే, అంబర్పేటలో ఇల్లు తీసుకున్నా. అక్కడి నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడిని. 6 months అయిపోయింది. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. మళ్ళీ అడగటం భావ్యం కాదు. కాబట్టి ఏం చేసాం, మనకున్న ఒకే ఒక వర్త్ ఏంటి అంటే టీచింగ్. అక్కడి నుంచి భాష్యంకి ఇంటికి వచ్చాం. భాష్యం ఇన్స్టిట్యూట్స్ పనామా. అప్పటికి ఆ భాష్యం పెట్టి 2 years అయింది. వస్తే భాష్యంలో శ్రీనివాసరావు గారు ఉండేవాడు. ఆయనే ఫౌండర్ అక్కడ. ఆ శ్రీనివాసరావు గారు ఆయన కూడా ఫిజిక్స్ టీచర్ అక్కడ. ఆయన నా డెమో తీసుకున్నాడు. బాగుంది నీ డెమో, బట్ కొంత ఉంది, నిన్ను షైన్ చేస్తా, నా దగ్గర ఉండిపో అన్నాడు. ఓకే సార్. తక్కువ జీతానికి అక్కడ నాకు ఎంత అడగాలో కూడా తెలియదు. ఎంత కావాలన్నావు సార్ అంటే, ఏమో సార్ నాకు ఇక్కడ రెంట్ ఇది, నాకు 4,500 రెంట్, నాకు ఇక్కడ బస్ పాస్ అవుతా 600-700 బస్ పాస్ అవుతుంది, ఇంటి ఖర్చులు అన్నీ అంటే, సరే నేను చూసుకుంటా వెళ్ళా అన్నాడు. సరే ఆయన ఎంత రాశాడని అడగలేదు. అక్కడి నుంచి 2 years పనిచేశాం. 2 years పనిచేసిన తర్వాత ఇదే స్కూల్లో పనిచేస్తున్న ఒక ప్రిన్సిపల్ నారాయణలో ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి అక్కడ నుంచి ప్యాకేజ్ వచ్చి వెళ్ళిపోయాడు. 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆయన నాకు కాల్ చేసి సార్ నారాయణకు వచ్చేయండి, మీకు ఇప్పుడు ఇస్తున్న ప్యాకేజ్ కంటే నేను ట్రిపుల్ ప్యాకేజ్ ఇస్తాను. నేను ఈ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి సార్ మరి అకాడమిక్ ఇయర్ కూడా అయిపోవచ్చింది కదా, నాకు ఇట్లా ఆఫర్ వచ్చింది, వెళ్ళమంటారా అని అడిగితే
నేను అట్లయితే వేయలేదు, కానీ మ్యాక్సిమం ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తా. ఇప్పుడైతే నాకు కూడా టీచర్స్ దొరుకుతారు, మీరు ఒకవేళ బెస్ట్ ఆప్షన్ అనుకుంటే వెళ్ళిపోండి అన్న. సరే నారాయణకి వెళ్ళిపోయారు. నారాయణలో అరౌండ్ 2 years చేసాం. మా సార్ ఉన్నంతవరకు చేశాను. ఆయన ప్రిన్సిపల్, ఆయన భార్య వైస్ ప్రిన్సిపల్, తర్వాత నేను కోఆర్డినేటర్. అట్లా 2 years అక్కడి నుంచి చేశాం. నారాయణని చేసిన తర్వాత ఏం మిగలట్లా, పైసలు వచ్చినవన్నీ రెంట్స్ విపరీతంగా పెరిగిపోయినా ఏం మిగలట్లా. ఇంతలోకి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, రిక్వైర్డ్ ఫిజిక్స్ అని. డెమోకి వెళ్ళిపోయాం. డెమోకి వెళ్ళిపోగానే అక్కడ డెమోలో ప్రసాద్ సార్ అని ఉండేవాళ్ళు, నాకు మంచి మిత్రుడు. ఆయనకి ఇప్పుడు నవ్ హీ ఈజ్ 85, ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఆయన నాకు ఇచ్చిన పుణ్యమే. మేమిద్దరం కలిసి ఈ ప్లాట్ కొన్నాం. ఈ ప్లాట్ కొన్న తర్వాత చెరి 50-50 కొన్నాం. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు చాలా దూరం అయిపోతుంది, మన అందరూ రిలేటివ్స్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోదామంటే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. సరే ఇది నేను కొన్న రేట్ కంటే ఎక్కువ రేట్కే ఇచ్చి ఆయన తీసుకున్న తర్వాత నేను ఇల్లు కట్టాను. అయితే ఆ ప్రసాద్ సార్ డెమో చూసుకుంటూ నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందయ్యా. అప్పటికి ఆయన 70s, నేను 30s. జాయిన్ అయిపోన్నారు. మా ప్రిన్సిపల్ సారు చాలా నైస్ పర్సన్, ఇప్పటికి కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి సార్ తోటి. 11 సంవత్సరాల పాటు అదే స్కూల్లో పనిచేశాను నేను. 11 సంవత్సరాల పాటు నా కూతురు కూడా అదే, నేను అక్కడే రెసిడెన్షియల్ స్కూల్ అక్కడే పుట్టింది. తర్వాత నా కొడుకు 6th to 10th అదే బ్రాంచెస్ చదివాడు. కొద్ది రోజులకే అక్కడ కూడా నేను కోఆర్డినేటర్గా చేశాను. 2 years చేశాను. కోఆర్డినేటర్గా ఉన్న టైంలో మా అబ్బాయి అక్కడ చదువు అయిపోయింది. ఇంతలోకి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి మారిపోయాను. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ. ఇక్కడ నేను ఈ 11 సంవత్సరాల ప్రయాణంలో ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఉందని చెప్పాను చూడండి. ఆ కోరిక ఎలా నెరవేర్చుకున్నా అంటే 2008లో ఐసెట్ రాశాను. ఐసెట్ రాస్తే నాకు స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది ఐసెట్లో. అప్పటికి కూడా నేను ఎప్పుడు రెగ్యులర్గా ప్రిపేర్ అవుతుండేవాడిని. ఐసెట్లో స్టేట్ 2nd ర్యాంక్ వస్తే నేను కోరుకుంటే జేఎన్టీయూ క్యాంపస్ కానీ ఉస్మానియా క్యాంపస్ కానీ వచ్చేది. ఈ ర్యాంక్ కార్డు పట్టుకొని నేను గురునానక్ కాలేజ్కి వెళ్ళాను. ఎందుకంటే దాని ఆపోజిట్లోనే నేను గురుకుల విద్యాపీఠ అనే స్కూల్ ఉండేది. రామ్దాస్ సార్ అని రిటైర్డ్ IRS, హీఈస్ ద ఫౌండర్, అండ్ శ్రీనివాసరావు గారు వారి అల్లుడు, హీఈస్ ద ప్రిన్సిపల్. వెరీ నైస్ కైండెడ్ మ్యాన్, హాట్ కైండెడ్ మ్యాన్. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. ఈ ర్యాంక్ కార్డ్ తీసుకొని నేను గురునానక్లో డైరెక్ట్గా చైర్మన్ సార్ ఛాంబర్కి వెళ్ళిపోయా. సైని సార్ అని ఆయన గురునానక్ చైర్మన్. చెప్పా క్లియర్గా, సార్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ ద ఆపోజిట్ క్యాంపస్, నేను రెగ్యులర్గా రాలేను, దిస్ ఈజ్ మై ర్యాంక్. ఇది నాకు నేను ఇక్కడ చూజ్ చేసుకుంటే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ గురునానక్ వచ్చేస్తుంది, నేను ఇక్కడ MCA చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఓకే, దిస్ ఈజ్ వెరీ గుడ్, మీరు ఒకసారి HODని కలవండి అని అక్కడ శర్మ అని, అప్పుడు శర్మ గారు అని, హీజ్ 82 years old, చాలా నైస్ పర్సన్. వెళ్ళి ఆయనకి ర్యాంక్ కార్డ్ చూపించారు. విత్ ప్లెజర్, మీరు ఇక్కడ ఆప్షన్ పెట్టుకోండి, నేను మీకు గురునానక్ రాగానే మీకు అటెండెన్స్ కాంపన్సేషన్ ఇస్తా అన్నారు. నేను ఆ ఆప్షన్స్లో ఫస్ట్ గురునానక్ పెట్టా. గురునానక్లో ఫస్ట్ సీట్ నాదే అలాట్ అయింది. ఇట్స్ ఎ ఫ్రీ సీట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో నేను MCAలో ఫ్రీ సీట్లు జాయిన్ అయ్యా. నామినల్ ఫీజెస్ ఏవో ఉండేవి. నేను జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే నాకు ఎంత ఆప్షన్ ఇచ్చారంటే గురునానక్లో మార్నింగ్ 6 రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి 6:30 to 10:30 క్లాసెస్, మార్నింగ్ 4 periods, ఈవినింగ్ 4 periods ఉండేవి. డే టైం మొత్తం నాకు కాలేజ్ టైంలో లివరేజ్ ఉండేది. 10:30 కాలేజ్కి వెళ్ళిపోయాడిని. 10:30 కాలేజీకి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ ఏం చేశారంటే, సరే మీకు అటెండెన్స్ ఎగ్జామ్షన్ ఇస్తాం, మీరు మ్యాథమెటిక్స్ మంచి ఫౌండేషన్ ఉంది కాబట్టి మా దగ్గర MFCS అని ఇంజనీరింగ్ వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి, ఇంజనీరింగ్ క్లాసెస్ చెప్పండి, MFCS ఒక పేపర్ ఉంటుంది, ఆ క్లాసెస్ చెప్పండి అని నాకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అలాట్ చేశారు. ఈ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నేను పిల్లలకి చాలా మంచి, నాకు మ్యాథమెటిక్స్ మీద మంచి పట్టు, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మీద మంచి పట్టు ఉండేది కాదు, ఇప్పుడు కూడా ఉందనుకోండి. సరే, ఇంజనీరింగ్ పిల్లలు కూడా బాగా లైక్ చేసేవాళ్ళు నన్ను. ఆ సైని సారు అక్కడ నేను MCA ఉన్న 3 సంవత్సరాల్లో మూడు బ్యాచ్లకు ట్రీట్ చేశాను. MCAలో ఐ గాట్ JNTU గోల్డ్ టాపర్, 84% తోటి JNTU టాపర్గా నిలిచాను నేను. ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే,
ఇంజనీరింగ్ చేయాలనే కోరిక ఉండి 33 ఇయర్స్ ఏజ్లో నేను ఎంసీఏ ఈక్వల్ టు బీటెక్ కంప్యూటర్స్. అక్కడికే మా అబ్బాయి 10th క్లాస్కి రావడం, పిల్లలు పెద్దవాళ్ళు కావడం, నేను అక్కడి నుంచి ఇంకా మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా, కానీ ఆ నాలెడ్జ్ ఎక్కడికి పోలే. ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, నాతో పాటు ఎంసీఏ చేసిన మిగతా పిల్లలందరూ కూడా నాకంటే 15-20 సంవత్సరాల చిన్నపిల్లలు. వాళ్ళంతా 20sలో ఉన్నారు. ఐ వాజ్ ఇన్ 33 అప్పుడు. అంటే 10-15 సంవత్సరాలు వాళ్ళందరికంటే నేను పెద్దవాడిని. నాతో కాంపిటీషన్ రావాలి అని పిల్లలు విపరీతంగా ప్రయత్నం చేసేవాళ్ళు. అందులో బీహార్ పిల్లలు ఒక 20 మంది ఉండేవాళ్ళు. ఎంత పట్టుదల ఉండేదంటే బీహారీ పిల్లలకి, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. బ్యాడ్లకి ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. మొత్తం బేసికల్గా వాళ్ళంతా హిందీ మీడియం స్టూడెంట్స్, హిందీ నేర్చుకొని వచ్చి ఉన్నారు. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి చిన్న చిన్న సెంటెన్సెస్ రాయడం కూడా రాదు. కానీ ఈరోజు అందరి పిల్లలు 60 out of 60 వెల్ సెటిల్డ్. వీళ్ళందరితో మీకు ఒకసారి నేను గెట్ టుగెదర్ ఉన్నప్పుడు, మేమంతా ఎప్పుడో ఒకసారి కలవాలనుకుంటున్నాం. గెట్ టుగెదర్ ఉన్నప్పుడు వీళ్ళందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్, నాకు ఇప్పటికి కూడా మంచి రెగ్యులర్ టచ్లో ఉండేవాడు, చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడికి ఇప్పుడు 2 పిల్లలు అనుకోండి. సింగపూర్లో సెటిల్ అయిపోయాడు. సౌదీ అరేబియా కంట్రీస్ అన్నీ. బీసీఏ బ్యాక్గ్రౌండ్, తండ్రి వ్యవసాయ కూలి. వీళ్ళిద్దరూ కూడా అన్న డాక్టర్, వదిన డాక్టర్. అంటే చదువు వాళ్ళని మొత్తం మార్చేసింది. ఈరోజు ఆ చంద్రశేఖర్ రెడ్డి అనే పిల్లవాడు ఒక 10-15 మంది పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాడు. మా బ్యాచ్లో ఉన్న పిల్లలందరూ నాకు సెటిల్ చేశాడు. అంటే చూడండి, ఎడ్యుకేషన్ ఎలా మార్చేస్తుంది మనల్ని అనేది. 600 రూపాయలకి వివేకానంద స్కూల్లో పనిచేసిన నేను ఈరోజు చాలా పెద్ద మొత్తంలో ఒక శాలరీ తీసుకునే స్థాయిలో ఉన్నాము. అంటే దట్ ఈజ్ ఓన్లీ కమిట్మెంట్, నేర్చుకోవాలనే తపన. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తక్కువగా ఎక్కడ లేము ఇన్ ద సెన్స్ శాలరీస్లో కాకపోవచ్చు. ఈరోజు కార్పొరేట్స్లో పనిచేసే టీచర్స్ శాలరీస్ చాలా భారీ ఎత్తున ఉన్నాయి. దానికి తోడు రెస్పెక్ట్, ఏ ఫీల్డ్లో లేని రెస్పెక్ట్ టీచింగ్ ఫీల్డ్లో ఉంది. చాలామందికి టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా చిన్నచూపు ఉండేది. ఒకప్పుడు ప్రైవేట్ టీచర్ అంటే పిల్లలు కూడా ఇచ్చేవాడు కాదు. ఈరోజు కూడా చాలామంది ఇష్టపడరు. కానీ ఈరోజు కార్పొరేట్స్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. టీచర్స్కి మంచి మంచి శాలరీస్ ఉన్నాయి. కావాల్సిందల్లా కమిట్మెంట్. మీకు తెలుసో లేదో, టీచర్స్ దొరక్క అడ్వకేట్స్ని పెట్టి చెప్పిస్తున్నారు. సోషల్ ఇంగ్లీష్ మీడియంకి ఎంత డిమాండ్ ఉందంటే ఈరోజు టీచర్స్ దొరకడంలా, ఇన్స్పిరేషనల్ టీచర్స్ దొరకడంలా. ఏ ఫీల్డ్లో అయినా టీచర్ వృత్తిలో ఉన్నవాడు ఏ వృత్తిలో అయినా రాణిస్తాడు. సెన్సెక్స్లో మీరు ఏమన్నా ఏ వ్యాపారం చేయాలనుకున్నా టీచర్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాడు. ఎందుకంటే జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉంటారు టీచర్స్. సో ఇవన్నీ మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, పిల్లలు ఏ వృత్తి ఎంచుకుంటున్నారని కాదు, వాళ్ళు వృత్తి అనేది మన ఆప్షన్ కాదు. మనల్ని కొన్నిసార్లు మన కాలమే నిర్ణయిస్తుంది. మనం ఒకటి అనుకుంటాం, ఒకటి అవుతాం. ఈరోజు అనుకున్నట్టు అదే వృత్తిలో ఉండేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అనుకోకుండా వేర్వేరు ప్రొఫెషన్స్లోకి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది. ఏదైనా ఒక విషయాన్ని మనం చదువుతున్నప్పుడు దాన్ని చాలా డీప్గా మనం అనలైజ్ చేయగలగాలి. అనలైజ్ చేసినప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది. సమాజంలో ఉన్న ప్రతి దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్తో చూడటం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఇంటికి రాగానే పిల్లల్ని, ఈరోజు మీరు మీ టీచర్ని ఏం ప్రశ్న అడిగారా అని అడగాలి. టీచర్ మిమ్మల్ని ఏమైనా అన్నాడా కాదు, ఏమైనా కొట్టాడా తిట్టాడా కాదు, టీచర్ని మీరు ఏం ప్రశ్న అడిగారా ఈరోజు. క్లాస్లోకి వెళ్ళాలంటే టీచర్ భయపడాలి. అలా ఉండాలి పిల్లల యాటిట్యూడ్. భయపడాలి ఇన్ ద సెన్స్, ఆ సబ్జెక్ట్ ఏం అడుగుతారో పిల్లలు, మనం టీచర్ ఎట్లా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. టీచర్ని ఆ వేలో మీరు మార్చగలిగితే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ స్టూడెంట్. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, నాన్న ఈరోజు మిమ్మల్ని టీచర్ కొట్టారా తిట్టారా, ఇది కాదు అడగాల్సింది. టీచర్ కొడితే తిడితే టీచర్ ఈజ్ అ ఫాదర్. స్కూల్లో ఉన్నంతసేపు 8:30 to 4:10 వీఆర్ ద పేరెంట్స్. టీచర్కి కొట్టే రేటు తిట్టే రేటు లేకపోవచ్చు. ఈరోజు పేరెంట్కి కూడా లేదనుకోండి. ఆఫ్ కోర్స్ ప్రతి టెక్స్ట్ బుక్ వెనక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. కొట్టడం తిట్టడం సమస్య కాదు.
టీచర్ ఎందుకు కొడతారు? టీచర్ ఏమైనా శత్రువా? పిల్లలకి శత్రువు కాదు కదా. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం పిల్లల్ని అడగాల్సిన ప్యాటర్న్ ఏంటి అంటే, టీచర్ని ప్రశ్నిస్తున్నాడా లేదా, ఆ ప్రశ్న ఏ రకంగా ఉంది, ఆ ప్రశ్నకు సరైన సమాధానం దొరికిందా లేదా. పిల్లల్లో ఆలోచన విధానాన్ని మార్చాలి, ఆలోచించే శక్తిని మనం ఇవ్వగలగాలి. ఈరోజు నేను గత 25 సంవత్సరాలుగా నేను టీచింగ్ వృత్తిలో ఉన్నాను. కొన్ని వందల మంది ఇంజనీర్స్, డాక్టర్స్, ఈరోజు టీచర్స్ డేకి 200కి పైగా మెసేజెస్, ఎక్కడెక్కడ పేరెంట్స్ 2010 నుంచి 5 నుంచి వచ్చిన స్టూడెంట్స్ అంతా. మీకు ఈ మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఇది టీచర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ కాబట్టి ఇంకొక చిన్న విషయం చెప్పి ఇది క్లోజ్ చేసేద్దాం. ఆల్రెడీ 25 మినిట్స్ అయింది. ఈ మధ్య నాకు చిన్న సర్జరీ ఉండి ఒక హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి వెళ్తే ఆ కన్సల్టెంట్ డాక్టర్ నన్ను గుర్తుపట్టి, సార్ మీరు నన్ను గుర్తుపట్టారా, నేను మీ స్టూడెంట్ని. నా స్టూడెంట్ నాకు సర్జరీ చేసింది, నా స్టూడెంట్ నాకు అక్కడ ఉన్న 4 days ఆమె ట్రీట్ చేసింది, మంచిగా బొకే ఇచ్చి మళ్ళీ సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఇంతకంటే ఒక టీచర్ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంటుంది? సో దట్ మనం ఏ ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నా కూడా మనకంటూ ఒక యూనిక్నెస్, ఒక ఐడెంటిటీ. 100 మంది పని చేస్తుంటే మనం అందులో ఒకళ్ళం కాకూడదు. ఆ 100 మందిలో మనకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మనకి యూనిక్నెస్ ఉంటుంది. లేకపోతే అందరితో పాటు గొర్రెల మందలాగా మనం అందరూ ఏం పని చేస్తే మనం అదే చేస్తే మన లైఫ్లో ఏం థ్రిల్ ఉండదు. థ్రిల్ లేని జీవితం, పేరు లేని జీవితం వ్యర్థం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ నైస్ డే.